ఉంటాయి. 3 పార్టీలు కలిపి మనకు వచ్చిన 54% ఓట్లలో మనం భాగం పంచుకొని అధికారంలో ఉన్నాం. ముగ్గురం కలిసి కూటమిగా ఏర్పడి అధికారం పంచుకుంటున్నాం. అధికారం పంచుకునేటప్పుడు ఇంకా మనకు ఉండేది ప్రతిపక్షం ఏకైక పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి మనం ప్రాధాన్యత ఇవ్వాల్సిన బాధ్యత మనకు ఉండాలనే ఉద్దేశంలో భాగంగా స్పీకర్ గారు కానీ ముఖ్యమంత్రి గారు కానీ భావించాల్సింది. కానీ వాళ్ళే భావించకుండా నీకు ఇచ్చేది ఎమ్మెల్యేకి ఇచ్చినటువంటి టైం మేము ఇస్తామంటే 40% ఓటేసినటువంటి జగన్మోహన్ రెడ్డి గారికి 40% తరఫున ప్రతినిధిగా మాట్లాడాల్సిన బాధ్యత జగన్మోహన్ రెడ్డి గారికి ఉన్నప్పుడు మీకు కేవలం మీరు ముగ్గురు కలిసిన 54% వచ్చి ఆయనకి నేను ఎమ్మెల్యేకి ఇచ్చిన ప్రాధాన్యత మేము ఇస్తామని చెప్పి మీరు చెప్పడం జరుగుతుంది. మీకు కావాల్సినటువంటి ఎమ్మెల్యేలు అసెంబ్లీలో కూర్చొని మీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడతారు, వాళ్ళు ఇష్టం వచ్చినట్టు ప్రవర్తిస్తారు. ఈ విధంగా ప్రవర్తిస్తారనే ఉద్దేశంలో భాగంగానే మేము ఎప్పుడో వాళ్ళ నిర్ణయాన్ని మేము వ్యతిరేకించి మేము పోవడం లేదు. మేము అడిగి కోర్టుకు వేసిన దానికి ప్రతిపక్ష హోదా కావాలని. కానీ గవర్నమెంట్ పై చెప్పాల్సిన బాధ్యత ఉంది. కోర్టుకే పోకుండా గవర్నమెంట్ చేతులు ఎత్తేసింది. ఆ తర్వాత మాకు కనీసం టైం ఇవ్వండి అయ్యా, మాకు ఇచ్చినటువంటి 40% ఓట్లకు వచ్చినటువంటి టైం ఇవ్వండి, ఆ టైం ఇస్తే మేము అసెంబ్లీకి వస్తామని చెప్తే ఈయన స్వయంగా స్పీకర్ గారు చెప్పినారు మేము ఎమ్మెల్యేకి ఇచ్చిన స్థానమే మేము ఇస్తాం, ఆ టైమే మేము ఇస్తామని చెప్పినప్పుడు ఆడికి వచ్చి మీతో మేము తిట్టించుకోవడానికి రావాల్సిన అవసరం లేదు. 67 సీట్లు వచ్చినప్పుడు మీరు ఏ విధంగా ప్రవర్తించినారు అనేది మాకు తెలుసు. కాబట్టి ఆ రోజు మీరు ఉన్నటువంటి బోండా ఉమా గానీ చింతమనేని ప్రభాకర్ గారు కానీ 2-3 ఎమ్మెల్యేలు జగన్మోహన్ రెడ్డి గారి మీద అసెంబ్లీలో ఏ విధంగా మాట్లాడారో ఆ మాట తీరు చూసిన తర్వాత ఇప్పుడు వచ్చినటువంటి మీరు ఎమ్మెల్యేకి ఇచ్చే స్థానమే ఇచ్చేటప్పుడు అదే టైం ఇచ్చేటప్పుడు అయ్యన్న పాత్రుడు ఏమన్నారు బయట ప్లే అవుతుంది, మళ్ళీ మాట్లాడతారు కానీ బయట ప్లే అవుతుంది. అయ్యన్న పాత్రుడు గారు అన్నది ఒకసారి బయట చూద్దాం. మంది శాసనసభ్యులు ఈనాటి వరకు కూడా ఒక్క రోజు కూడా అసెంబ్లీకి రాలేదు సార్. దీన్ని మీరు గమనించవలసిన అవసరం ఉందని చెప్పి మన సందర్భం చేస్తాను. ఒక్క చర్చలో కూడా పాల్గొనలేదు. అది చాలాంటూ సభకు అసలు హాజరు కాని సభ్యుల్లో ఎక్కువ మంది క్రమం తప్పకుండా వేతనాలు తీసుకున్నారు. వితౌట్ డూయింగ్ డ్యూటీ టేకింగ్ శాలరీస్. హౌ ఇట్ ఇస్ పాసిబుల్ సార్? సో నేను ఈ విషయంలో మీకు మనసు అందజేసంటే సభకు అసలు హాజరు కాని సభ్యుల్లో ఎక్కువ మంది క్రమం తప్పకుండా వేతనాలు తీసుకుంటున్నారు, బత్యాలు మాత్రం తీసుకుంటున్నారు. ఒక సభాపతిగా నాకు ఎంతో వేదన కల్పిస్తున్న విషయం ఇది. ఇలాంటి నైతిక ప్రవర్తనతో ప్రజల దృష్టిలో చులకన కాకుండా ఎలా ఉండగలుగుతారు? ఈ రకమైన అనైక్యత ప్రవర్తన ఎలా సమర్థించగలుగుతామని చెప్పి ఒకసారి మీరు అందరూ కూడా ఆలోచన చేయవలసిన అవసరం ఉంది. మనం చేస్తున్నాను. ఈ రకమైన వ్యవస్థలో శైలిని నిషేధించే నిబంధనలు లేవు. కాబట్టి మరొక మార్గం చూపించాలని చెప్పి లోక్సభ స్పీకర్ గారికి ఈ సభాముఖంగా మనం చేసుకుంటున్నాం సార్. ఇది కేవలం ఆంధ్రప్రదేశ్ శాసన వ్యవస్థకు సంబంధించిన సమస్య కాదు. ప్రజలు ఇలాంటి ఉదాహరణ చూపించి ప్రజలందరినీ ఒకే ఘాటను కట్టకూడదు. ప్రజల నుండి వచ్చే విమర్శల నుండి ఎవరికి మినహాయింపు ఉండకూడదని చెప్పి ఈ సందర్భంగా నేను చేస్తున్నాను. ఈ విషయంలో సార్ నా వైపు నుంచి 2 సూచనలు చేయదలుచుకున్నాను. ఒకటి, సభకు హాజరు కానిటువంటి వారిని నో వర్క్ నో పే. ఇది ఒక ఫస్ట్ టైం నేను మన చేస్తాను సార్. అసెంబ్లీకి రాని వారికి, నో వర్క్ చేయని వారికి పేమెంట్ ఎందుకు ఇవ్వాలి? బయోమాస్టరీకి పేమెంట్ అని చెప్పి శానిటైజర్ చెప్పి నా సూచన సార్. రైట్, విన్నారు కదా. మరి ఈ రకంగా లెక్కేసుకుంటే అసలు మీకు శాసనసభకి వెళ్ళే ఉద్దేశం ఉందా? అసలు ఈ వచ్చే ఎన్నికల వరకు వెళ్ళరా? ఒక వెళ్ళకపోతే మాత్రం మీ ఎమ్మెల్యేలందరికీ కూడా మరి అది తీసుకోవడం కరెక్ట్ కాదని సూచన చేస్తున్నారు. 94 వరకు ఎన్టీ రామారావు గారు ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నప్పుడు ఎన్టీ రామారావు గారు అసెంబ్లీకి ఇవ్వాలి, తెలుసునో లేదా మీకు? తర్వాత చంద్రబాబు నాయుడు గారు మధ్యలోనే లేచి వచ్చిన సందర్భాలు ఉన్నాయి. మధ్యలోనే అంటే అప్పుడు ఏదో నన్ను తిట్టారని చెప్పి బయటకు వచ్చిన సందర్భాలు ఉన్నాయి. కాబట్టి వాళ్ళు పే చేస్తారా చేయరా అనేది మేము జగన్మోహన్ రెడ్డి గారు ఆల్రెడీ ఒక్క పైసా కూడా తీసుకోవడం లేదు. తెలుసునో లేదో స్పీకర్ గారికి తెలిసింటే మాట్లాడితే సరిపోతుంది. ఇంకా వీళ్ళు ఎవరెవరు తీసుకుంటున్నారో ఎవరెవరు తీసుకోలేదో వాళ్ళు ఆల్రెడీ 2-3 సార్లు వచ్చిపోయినారు, సంతకాలు పోయినారు. తెలంగాణలో కూడా కేసీఆర్ గారు ఇంతవరకు ఆడికి వచ్చి ఎప్పుడు వాదించింది ఏం లేదు. సంతకం పెట్టాడు, వెళ్ళిపోయినారు 2-3 సార్లు కూడా. సరే, ఆయనకి ఏ రూల్స్ ఉంటే ఆ రూల్స్ పాటించుకోమని, ఏ రూల్స్ ఉంటే ఆ రూల్స్ ఫాలో కమ్మని ఎవరు వద్దని మేము వద్దాం లేదు కదా. ఆయన ఇష్టం వచ్చి ఆయన చేసుకోమని. మనం అసెంబ్లీ పెట్టిండేది ప్రజల సమస్యలు తెలుసుకోవడానికి, చట్టాలు చేయడానికి, ప్రజలకు సంబంధించినటువంటి ఏదైనా మనం పనులు చేయాలంటే ఒక చట్టం చేయడానికి అసెంబ్లీ కావాలనే ఉద్దేశంలో భాగంగా పెట్టుకున్నది. కానీ అసెంబ్లీ
కేవలం మన అవసరాల కోసమో, మనం ఎవరినో తిట్టుకోవడానికి కోసమో, మనము పబ్లిసిటీ చేసుకోవడం కోసమో, కేవలం మనమే ఎక్స్పోజ్ కావడం కోసమో కాదు కదా. ప్రజా సమస్యల కోసము, ప్రజలకు మేలు చేయడం కోసము మనం అసెంబ్లీని ఎంచుకుంటాం. అసెంబ్లీ ఎంచుకున్నప్పుడు అక్కడ ప్రతిపక్షం, అధికార పక్షం అన్ని ఉండాల్సిన అవసరం ఉంది. 3 పార్టీలు కలిసి మీరు అధికారం పంచుకుంటున్నారు. మీలలో ఎవరైనా సపరేట్ ఉంటే మీకు మాకన్నా ఎక్కువ సీట్లు వచ్చిన వాళ్ళు మీరు ప్రతిపక్ష పాత్ర పోషించే మేము అడిగితే తప్పది. కానీ మాకు ఉండేది ఏకైక పార్టీ మేమే కదా. 40% ఓట్లు మాకు వచ్చినాయి కదా. 40% ఓటు వచ్చినటువంటి మా పార్టీకి మీరు ప్రతిపక్ష స్థానం ఇవ్వకుండా పర్వాలేదు, టైం ఇవ్వమన్నాం కదా. టైం కూడా ఇవ్వమంటే ఎట్లా? మీరు కోర్టుకు వేసినాం, కోర్టుకు పోయి మీరు చెప్పండి. మరి కోర్టులో చెప్పరు, అడా చెప్పలేకపోయి ఏడా లేకపోయింది. ఏడా చేయనప్పుడు మీ దగ్గరకు వచ్చి మీరు తిట్టించుకుంటా కూర్చోడానికి ఆయన లేనప్పుడే అసెంబ్లీలో జోబీలో చదువులు పెట్టుకొని వాడు సైకోగాడు, ఈడు సైకోగాడు అని ఒక్కొక్కరు ఒక్కొక్క టైపులో మాట్లాడుతుంటే కనీసం స్పీకర్, డిప్యూటీ స్పీకర్ గా ఉన్నటువంటి రఘురామకృష్ణరాజు ఇది తప్పు, ఈ విధంగా మాట్లాడకూడదు అనుకున్న టేబుల్లో చరుస్తూ కూర్చున్నారంటే వీళ్ళ దగ్గరికి అసెంబ్లీకి ఏ విధంగా పోవాలో మీరు చెప్పండి ఒకసారి. ఏ విధంగా పోతే వీళ్ళు గౌరవిస్తారో చెప్పండి. మనం పోయేది అసెంబ్లీకి. సార్, మోహన్ రెడ్డి గారు మీరు అన్న దానిలో వాస్తవం ఉండొచ్చు. మోహన్ రెడ్డి గారు మనం తిట్టుకుంటా కాదు మోహన్ రెడ్డి గారు, కూర్చుంటే జనం చూసే వాళ్ళు మోహన్ రెడ్డి గారు ఒక్క మాట, ఈ విధమైనటువంటి అభిప్రాయం మోహన్ రెడ్డి గారు కాబట్టి అసెంబ్లీ వద్దులేని చెప్పేసి మేము నిర్ణయించుకొని ప్రజా సమస్యల కోసం ప్రజల దగ్గరికి వెళ్ళి ప్రజా సమస్యలు పరిష్కరించాలనే ఉద్దేశంలో భాగంగా ఎక్కడ సమస్య వచ్చినా ఆ సమస్య కోసం వెళ్ళడమే కాకుండా ఇంకా మీరు ఎక్కువ సమస్యలు సృష్టిస్తున్నారు కాబట్టి ఖచ్చితంగా మోహన్ రెడ్డి గారు మీరు చెప్పే దానిలో ఒక సైడ్ నుంచి కరెక్ట్ అయ్యి ఉండొచ్చు. కానీ ప్రజలు మీకు మోహన్ రెడ్డి గారు ఒకసారి ఇది కూడా వినండి. ఎస్ మీరు చెప్పింది నాకు అర్థమైంది. మోహన్ రెడ్డి గారు మీరు చెప్పింది ఒక సైడ్ నుంచి కరెక్ట్ అయ్యి ఉండొచ్చు. నిజంగా లోపలికి వెళితే ఏమంటారో ఏంటో అనేది ముందు వెళితే వాళ్ళు మాట్లాడే విధి విధానాలు అన్నీ కూడా అబ్జర్వ్ చేసేది, మాట్లాడే అన్నీ కూడా బయట ప్రజలు అబ్జర్వ్ చేస్తారు కదా. నిజంగా వెళితే అక్కడికి ప్రజలు ఎందుకైతే మీకు అధికారం ఇచ్చారో అధికారాన్ని సద్వినియోగం చేసుకున్నట్టు అవుతుంది కదా. మమ్మల్ని ఏదో అంటారు అని చెప్పి అంటారో అనకుండానే ముందో తెలుసు